హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో ఈజీగా చేసుకునే టమాటో సాంబార్ చూపిస్తున్నాను. ఇది మనం ఇడ్లీ చేసుకునే లోపల ఈ సాంబార్ కూడా ప్యారలల్గా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రొసీజర్. అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక 5 to 10 మినిట్స్లో చాలా మంచి సాంబార్ రెడీ అయిపోతుంది. సో నేను ఇక బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసుకొని కావాల్సినంత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపుకి పెట్టేసుకున్నానండి. నేను పక్కన ఒక 3 టమాటోస్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. సో మనం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు. టమాటో ప్యూరీ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత 3 టమాటోస్ అయితే ఒక బిగ్ సైజ్ టమాటోస్ తీసుకొని నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం కందిపప్పు ఉంటుంది కదండి, ఆ కందిపప్పు మనము చాలా మెత్తగా నూరి పక్కన పెట్టేసుకోవాలి. దీనికి నేను కందిపప్పే వాడుతున్నాను ఈ సాంబార్ కోసము. కొత్తిమీర లాస్ట్లో వేసుకునేకి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ప్యూరీ యాడ్ చేసుకోవాలి, టమాటా ప్యూరీ. ఈ సాంబార్ ఏంటంటే యాక్చువల్లీ ఇది నా సెల్ఫ్ రెసిపీ. మా అత్తమ్మ అయితే ఉత్త టమాటా సాంబార్ చేసేవారు. నేను దాన్ని కొంచెం మోడిఫై చేసి కొంచెం ఈ పప్పు యాడ్ చేసి ఇలా చేశానండి. చాలా బాగా వచ్చింది. సో అందుకని ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, టమాటా పేస్ట్ చేసుకున్నాను. ఆ టమాటా పేస్ట్ అయితే ఇప్పుడు మనం ఫ్రై అయ్యాక ఆనియన్స్ దాంట్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. అది ఎగిపోయిన తర్వాత మనం కొంచెం ఏదైతే మనకి మిక్సీలో ఉంటుందో దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకొని తిప్పేసుకోవడమే ఒకసారి. ఆ తర్వాత చింతపండు నీళ్ళు కూడా వేసుకోవచ్చు అండి, కొంచెము లైట్గా పులుపు కోసము. దీంట్లో నేను ఇంకేమేమి యాడ్ చేస్తున్నానంటే ధనియాల పొడి, కొంచెం కారం పొడి, పసుపు పొడి, అంతే అండి. ఇంకేమి ఎక్స్ట్రా సాంబార్ మసాలా ఇవన్నీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా వస్తుంది. కందిపప్పు ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గానే కందిపప్పు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. మనకి ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీ అనుకోవచ్చండి, ఇది ఇన్స్టెంట్ సాంబార్. సో ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం వేసాం కదండి పొళ్ళు, ఇవన్నీ బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. సో ఇలా వచ్చేసిన తర్వాత మనం కొంచెం స్మెల్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఓకే పచ్చివాసన పోయింది అన్నట్టు. అలా అయిపోయిన తర్వాత మనం కొంచెం చింతపండు ముందే నానబెట్టుకుంటాం కదండి, అది బాగా కొంచెం పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనం చింతపండు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు టమాటాలో ఆల్రెడీ పులుపుదనం ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం లైట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూసారు కదండి, ఈ పక్కన వైట్ డబ్బాలో నేను కందిపప్పు పొడి కొట్టేసి పెట్టేసుకున్నాను. అలాగే ఆ కందిపప్పు అనేది వాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి లిక్విడ్లా చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనకి ఈజీగా కలిసిపోతుంది సాంబార్లో. అందుకని ఇలా చేసి పెట్టేసుకున్నాను పక్కన. సో అది యాడ్ చేయడమే మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీలో. సో ఇలా అయిన తర్వాత మనం కలుపుకోవాలండి. కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుంటే కొంచెం వాటరీగానే ఉంది, కానీ ఒక 2-3 మినిట్స్ వదిలేసారంటే అది కొంచెం మారుతుంది కన్సిస్టెన్సీ. ఈ టైంలో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. సో దాని ఫ్లేవర్స్ కూడా పడతాయి, చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. ఇలా బాయిలింగ్ పాయింట్లో మనకి తెలుస్తుంది మనకి ఎంత థిక్నెస్ వచ్చింది ఏంటి అని. నేను ఎప్పుడు దింపేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటానండి. అంతే అండి, వేడి వేడి సాంబార్ రెడీ.